దమ్ము ధైర్యం లేని లోకేష్ గారు అంబటి రాంబాబు గారిని పంపించమంటారా? డిబేట్ కంట అంబటి రాంబాబు గారిని పంపిస్తారంట. ఎందుకు అక్కడికి వచ్చి బూతులు మాట్లాడడానిక? పేర్ని నాని గారిని పంపించమంటారా? ఇంకా మళ్ళీ పేరుని నాని గారిని పంపిస్తారంట. ఎందుకు? ఒక నిజాన్ని అబద్ధంగా చేసి ఫేక్ ప్రచారం చేయడానిక? అయినా అసలు వాళ్ళందరూ ఎందుకు మేడం డిబేట్ కి? మీరే వెళ్ళొచ్చు కదా. ఏ మీకు దమ్ము ధైర్యం లేదా? మీ దమ్ము ధైర్యాల గురించి మాట్లాడరు, కానీ ఆపోజిట్ దమ్ము ధైర్యాల గురించి మాత్రం బాగా మాట్లాడతారు. జగనన్న అసెంబ్లీకి రానన్నప్పుడే ఈ దమ్ము ధైర్యాలు ఏంటో అందరికి తెలిసిపోయాయి. జనాలందరికీ దమ్ము ధైర్యం ఉంది కాబట్టే లోకేష్ గారు చర్చకు రమ్మంటున్నారు. అయినా ఆ భాష ఏంటండి నాకు అర్థం కాదు. రౌడీజం చేస్తే నాయకత్వం వహిస్తే ఎలా మాట్లాడతారో అలాగే రౌడీజానికి నాయకురాల్లాగా మాట్లాడుతున్నారు. ఆ భాష ఏంటి? అలాగే నా మాట్లాడేది. మీరు ఇకనైనా మారరా? గత ప్రభుత్వం మీద ఉన్నప్పుడు ఇలాగే చేశారు, ఇప్పుడు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. డిఎస్సి మీద దగ్గర మీరు 150 కేసుల వరకు వేశారు. అసలు ఒక్కటైనా చెల్లుబాటు అయిందా? అవన్నీ ఫేక్ అని కొట్టి పడేశారు కదా. మళ్ళీ ఎందుకు ఇంకా ఇవన్నీ న్యాయ పోరాటాలు? దేనికోసమో మీరే కామెంట్ చేయండి.